ఎప్పుడైనా నీకిలా అనిపించిందా? అందరూ ముందుకెళ్తున్నారు. నేను మాత్రం ఎందుకు ఇక్కడే నిలిచిపోయాను? 22 సంవత్సరాలకే కొందరు తమ గమ్యాన్ని చేరుకుంటారు. మరి నువ్వు మాత్రం ఇంకా నీ దారిని వెతుకుతూనే ఉంటావు. అప్పుడు నీ మనసులో ఒక బాధ నిశ్శబ్దంగా పెరుగుతుంది. నేను ఆలస్యమైపోయానా అనే ఆలోచన నిన్ను వెంటాడుతుంది. కానీ నిజమేమిటంటే ప్రతి ఒక్కరి ప్రయాణానికి ఒక సమయం ఉంటుంది. కొంతమంది త్వరగా గెలుస్తారు, కానీ వారి కథ అక్కడే ముగిసిపోతుంది. మరికొందరు ఆలస్యంగా ప్రారంభిస్తారు, కానీ వారి జీవితం యొక్క అసలు అర్థాన్ని తెలుసుకుంటారు. వారి విజయాలు ఎక్కువ కాలం నిలుస్తాయి. నీ స్నేహితుడు ఇప్పటికే ఒక స్థాయికి చేరుకున్నాడు. నువ్వు మాత్రం ఇంకా మొదటి అడుగు కోసం పోరాడుతున్నావు. అది చూసి నీ హృదయం బాధపడటం సహజం. కానీ విను, జీవితం ఒక పందెం కాదు, అది ఒక ప్రయాణం. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ సమయానికే ముందుకు సాగుతారు. నీకు ఇంకా దొరకని విజయాలు నిన్ను బలంగా తయారు చేస్తున్న ప్రక్రియలో భాగం. ఈ నెమ్మదిగా సాగుతున్న రోజులు, ఈ ఒంటరి క్షణాలు, ఈ ఎదురుచూపులు, ఇవన్నీ కలిసి ఒకరోజు నీ కథను గొప్పదిగా మార్చబోతున్నాయి. కాబట్టి ఇంకోసారి అద్దంలో చూసుకుని నీకే చెప్పు, నేను ఆలస్యంగా లేను, నేను వెనుకబడలేను, నేను నా సమయానికే ముందుకు సాగుతున్నాను. ఎందుకంటే నీ కథ ఇంకా పూర్తవలేదు. ఇది కేవలం మొదటి అధ్యాయం మాత్రమే. ముందు ఇంకా ఎంతో ఉంది. నీ సమయం ఖచ్చితంగా వస్తుంది.